నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 7వ తారీఖు జూన్ నెల 2024వ సంవత్సరం శుక్రవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు. రేపు జ్యేష్ఠ మాస శుక్లపక్ష పాడ్యమి తిథి సాయంత్రం 4:44 వరకు, తదుపరి విదియా తిథి. మృగశీర్ష నక్షత్రం రాత్రి 7:43 వరకు, తదుపరి ఆరుద్ర నక్షత్రం. శూల యోగం రాత్రి 8:05 వరకు, తదుపరి గండ యోగం. భవకరణం సాయంత్రం 4:44 వరకు, బాలవకరణం రాత్రి 4:15 వరకు, తదుపరి కౌలవకరణం ఉంటాయి. నక్షత్రవర్జం రాత్రి 4:07 నుండి 5:42 వరకు. అమృతకాలం ఉదయం 11:07 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:41, సూర్యాస్తమయం సాయంత్రం 6:49, చంద్రోదయం ఉదయం 6:03, చంద్రాస్తమయం సాయంత్రం 7:54. అభిజిత్ ముహూర్తం పగలు 11:49 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:19 నుండి 9:11 వరకు. మరలా మధ్యాహ్నం 12:41 నుండి 1:34 వరకు. రాహుకాలం ఉదయం 10:37 నుండి మధ్యాహ్నం 12:15 వరకు. గుళిక కాలం ఉదయం 7:20 నుండి 8:58 వరకు. యమగండం మధ్యాహ్నం 3:32 నుండి సాయంత్రం 5:11 వరకు. దక్షిణ అమాంత పంచాంగముల ప్రకారం రేపటి నుండి జ్యేష్ఠ మాసం గ్రీష్మ ఋతువు ప్రారంభమవుతుంది. జ్యేష్ఠ శుక్లపక్ష పాడ్యమి రోజు కరవీర వ్రతం జరుపుకోవటం సాంప్రదాయం. బ్రహ్మపురాణం, శివపురాణాల ప్రకారం రేపు శివుణ్ణి గన్నేరు పువ్వులతో పూజించటం వలన శత్రు నిర్మూలన జరుగుతుంది అని నమ్మకం. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం రేపు ఇష్టి. భక్తులు అన్వాదానం రోజు ఉపవాసం ఉండి, అంటే ఇవాళ ఉపవాసం ఉండి, ఇష్టి రోజు రేపు యజ్ఞం చేస్తారు. నిరయన రవి మృగశీర్ష నక్షత్రంలో రేపు రాత్రి 1:06 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి మృగశీర్ష కార్తె ప్రారంభమవుతుంది. చంద్ర దర్శనం రేపు సూర్యాస్తమయం నుండి రాత్రి 7:54 మధ్య కాలంలో జరుగుతుంది. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ శివ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.